నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, హస్త నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి స్వభావం ఎలా ఉంటుందో తెలియజేయండి. సంతోషంగా తల్లి. హస్త నక్షత్రంలో జన్మించిన వారి గుణస్వభావాలు ఎలా ఉంటాయంటే, కోపిష్టి. వాళ్ళకు ఎంత కోపం ఉంటుంది అనంటే విపరీతమైన కోపం ఉంటుంది. కాకపోతే ఏంటి అనంటే, ఈ హస్త నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గొప్ప గుణము, వాడు ప్రేమించినట్టుగా ఎవ్వరూ ప్రేమించలేరు ఎదుటి వ్యక్తిని. వాళ్ళెవ్వరైనా సరే, శత్రువైనా సరే ప్రేమించే గుణము హస్త నక్షత్రం ఉంటుంది. అది కూడా ఎటువంటి ప్రేమ? కపట ప్రేమ అంటారు. కపట ప్రేమ అంటే తెలుసారా తల్లి? దొంగ ప్రేమ. దొంగ ప్రేమలు ఉంటాయి ఈ హస్త నక్షత్రంలో. కాకపోతే గౌరవించే విధానంలో కానివ్వండి, చూసే విధానంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఈ హస్త నక్షత్రంలో ఉండేవారికి కాస్త కొంతమందికి అంటే ఈ లగ్న కుండలాలు పట్టి, మనకేంటి లగ్న కుండలి అని ఉంటుంది, జన్మ కుండలి. 12 లగ్నాలు ఉంటాయి, 12 గడిలు ఉంటాయి. ఒక్కొక్క గడికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు, నవగ్రహాలు. అయితే లగ్నాన్ని బట్టి గ్రహాలు కూడా వ్యత్యాస తేడాలో ఉంటాయి. కాబట్టి లగ్నాధిక సూచికలో శుక్రుడు వక్రస్థానంలో ఉన్నప్పుడు వీరికి ఏమవుతుంది అనంటే, మగువ మీద సోకులు ఎక్కువగా ఉంటాయి. ఆసక్తి, బాగా ఆసక్తి. అంటే ఇంకో చిన్న విషయం చెప్పాలంటే, శ్రీకృష్ణుల వారికి 8 మంది భార్యలు, 16 మంది గోపికలు అని చెప్పేసి అన్నారు చూసారా, 16,000 గోపికలు. ఆ విధంగా ఉండేటువంటి వ్యక్తులు ఈ హస్త నక్షత్రం వారు. అంటే హస్త నక్షత్రంలో పుట్టిన, అంటే మామూలుగా ఏదైనా జన్మ జాతకం, గోచార జాతకం అంటుంటారు, కానీ హస్త నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటారు. ఖచ్చితంగా ఉంటాయి తల్లి. అంటే 100లో 80% ఉంటారు. 100లో 80% ఇలానే ఉంటారు. ఆడవారు మాత్రం వచ్చేసేసి ఏంటి అని అంటే, ఈ ఆడవాళ్ళలో మన ఎదుటి వ్యక్తికి గొడవ పడితే ఆనందించే లక్షణాలు బాగా ఉంటాయి హస్త నక్షత్రంలో ఆడవారికి. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే తల్లి, వీళ్ళు హస్తవాటిక కూడా చాలా మంచిది. అంటే వీరి చేత ఎవరికైనా మనం ఇచ్చారనుకోండి, వాడు డెవలప్ అవుతాడు, వీడేం కాడు. వీళ్ళ చేత నుంచి ఎదుటి వ్యక్తి ఒక రూపాయి ఇచ్చినా, లేదా ఏదైనా వస్తువు ఇచ్చినా, ఆ వస్తువు వాడి దగ్గర పెట్టుకున్నంతసేపు వాడు ఎదుగుతూనే ఉంటాడు. కానీ హస్త నక్షత్రం వాళ్ళు, వీడికి ఎప్పుడైతే ఆ వస్తువు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, వాడు ఎంత ఎదుగుతున్నా వీడు అలానే ఉంటాడు. కాకపోతే వీళ్ళ తెలివి ఎలా ఉంటుందో చెప్పానా అండి, భూమిని కూడా అమ్ముకొని వచ్చే అంత తెలివి ఉండే నక్షత్రమే హస్త నక్షత్రం. ఇది కొంచెం పాజిటివ్ ఉంది వారికి వినడానికి. అవునమ్మా. హస్త నక్షత్రం అవసరమైతే వారి తెలివి అత్యంత అమోఘమైన తెలివి, వారికి ఉండేంత తెలివి ఏ నక్షత్రం వారికి ఉండదు. విన్నారా? అంతటి మంచి స్వభావం అయినటువంటి వారు. ఇంకొకటి ఏంటంటే, చలనమైన మనసు. ఒక్క చోట ఉండదు హస్త నక్షత్రం వారి మనసు. చంచలంగా ఉంటది. అంటే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఈ ఇంటికి కుదురుగా ఉండదు. కుదురుగా ఒక్క చోట కూర్చోరు, ఒక్క చోట ఉండరు, ఒకరు చెప్పే పని కూడా చెయ్యరు. వాళ్ళకు నచ్చితే చేస్తారు, లేకపోతే అది పక్కకు పెట్టేస్తారు. వాళ్ళ శత్రువు కూడా ఎవరయ్యా అంటే, తన కోపమే తన శత్రువు లెక్క, వారికి వాళ్ళ కోపమే శత్రువు. ఒకవేళ భార్యాభర్తలైతే ఆ శత్రువు వల్లనే, ఆ కోపాల వల్లనే విడిపోవడాలు. ప్రేమించుకునే వాళ్ళు కూడా ఈ కోపం వల్లనే విడిపోతూ ఉంటారు. వీళ్ళ హస్త నక్షత్రానికి తన కోపమే తన శత్రువులాగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, అమ్మ, నీకెన్ని గంధాలు తెలుసురా తల్లి? ఒకటే తెలుసు గురుగారు. ఏం గంధం? దేవుడి దగ్గర వాడ అష్టగంధము. అవునా? శ్వేత గంధము ఎప్పుడైనా విన్నావా తల్లి పేరు? లేదు గురుగారు. శ్వేత అంటే తెలుపు. తెలుపు తెలుపు గంధము అని ఉంటుంది. ఈ గంధాన్ని వారు ఎప్పుడైతే పెట్టుకుంటారో, అంటే మనకు సామెత ఉన్నది, తినగ తినగ వేమ తీయగుండు తీయనుండు ఉన్నది కదా. ఇది నిత్యంగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఉండేటువంటి చెడు శక్తులు అనేటువంటి నివారణ అయ్యి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి వాళ్ళకంటూ ఒక యోగ్యతను కూడా అందింపజేస్తుంది. ఎలాంటి యోగ్యత అంటే తల్లి, వారు కావాల్సినంత ధనము వాళ్ళకు అందుతూ ఉంటుంది. వారు చేయవలసిన పనులను సక్రమంగా చేస్తూ ఉంటారు. వారికి ఎంత కోపం వస్తున్నా ఈ బొట్టు కూడా శాంతపరుస్తుంది వారి కోపం. ఒకసారి నీ చేపట్టరా తల్లి, ఒకసారి దాని వాసన చూడు. మన
శివాలయాల్లో మన ఉంటుంది కదా గురుగారు, విభూతి విభూతి. వాసన వస్తుంది. ఇది పొడిగా చేసి పెట్టుకోవాలా గురుగారు, లేకపోతే ఇలా మనం అది వేసుకొని? నీళ్లు వేసుకొని ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. విభూది వేరు, శ్వేత గంధం వేరు. మళ్ళీ ఓకే గురుగారు. విన్నావా? కాకపోతే దాంట్లో కలిపేది వేరే. విభూదిలో కలిపే ఒక సెంటెడ్ ఉంటుంది కదా, అవేంటి అనేది బయటికి చెప్పము. వాటితో మాత్రమే తయారు చేస్తాం. ఇట్లా అనుకుని పెట్టుకోరా తల్లి, పొడి అవుతుంది. పొడి అవుతుంది. దాంట్లో ఎప్పటికప్పుడు అనేసుకొని పెట్టుకోవాలి గురుగారు. 2 చుక్కల నీళ్ళు వేసుకొని తడిపేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు. విన్నావా తల్లి? ఇక అది ఎలాంటి వైబ్రేషన్ ఇస్తుందంటే ఆ స్మెల్ ఒక అద్భుతమైన పాజిటివ్ కి ఇది తీసుకుపోతుంది. విభూతికి సిమిలర్ గా ఉంది గురుగారు. అవునా? ఒక పాజిటివ్ వైబ్రేషన్ కి తీసుకుపోతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వారికి. ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు ఏదన్నా చెయ్యాలనే పనికి ఉత్సాహంతో 1000 రెట్లు ఎక్కువగా ఉంటారు. మంచి సుగంధంగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సెంట్ ఎలా కొట్టుకుంటామో అదేమో మోడ్రన్ అయిపోయింది. మోడ్రన్ అయిపోయింది. ఇవేంటి అంటే మన పూర్వకాలం నుంచి వచ్చేవి కాబట్టి ఇవి ఫాలో అయితే మనకి మంచిది, ఆటోమేటిక్ గా సుగంధం కూడా వస్తుంది కాబట్టి ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇది పెట్టుకుంటే చాలా అత్యంత అమోఘమైనటువంటి ఫలితము వీరికి దక్కుతుంది. ఓకే గురుగారు. అలాగే గురుగారు, వీళ్ళ నక్షత్రం ఇప్పటివరకు విన్న వరకు అయితే చాలా మటుకు నెగటివ్ ఆస్పెక్ట్సే ఉన్నాయి. మరి ఆ ప్రభావం తగ్గడానికి ఇదైతే మంచి సలహా ఇచ్చారు, శ్వేతగంధం పెట్టుకోవాలని. ఇవి కాకుండా ఇంకా ఏం ఫాలో అవ్వాలి వాళ్ళు, అంటే రెగ్యులర్గా గుడికి వెళ్ళాలా అనే వాటి గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. ఖచ్చితంగా తల్లి, ఈ హస్తా నక్షత్రం వారు శివారాధన, కేశవారాధన చేయడం చాలా ముఖ్యం. ఓకే గురుగారు. హరిహరుల ఆరాధన చెయ్యాలి. ఓకే. శివకేశవుల ఆరాధన అంటే ప్రతి సోమవారం శివాలయానికి దర్శనానికి వెళ్ళాలి. ప్రతి శనివారం రోజున తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి వారికి కానీ, రాముల వారికి కానీ, నృసింహస్వామి వారికి కానీ తులసి దళమాల తయారు చేసి అర్పించినటువంటి ఎడల వాళ్ళకుండే దోషము తొలగుతుంది. అలాగే గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు అన్నట్టుగా అయితే వాళ్ళు సోమవారం శనివారం గుడికి వెళ్తే కనుక వాళ్ళకి ఈ లక్షణాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి. అలాగే శ్వేతగంధం గురించి కూడా చెప్పారు, అది ఎలా పనిచేస్తుందో కూడా చెప్పారు. కానీ గురువుగారు మామూలు గంధం అయితే మనము మామూలుగా స్టోర్లోకి వెళ్తే పూజకి గంధం అని చెప్తాము. ఇది పర్టికులర్గా శ్వేతగంధం, అది కూడా పొడిగా లేదు, అది కొంచెం రాళ్ళ మాదిరిగా అలా ఉంది. మరి అది ఎక్కడ దొరుకుతుంది గురుగారు, ఎక్కడ తీసుకోవాలంటారు? అమ్మ, ఇవి వాస్తవానికి ఏంటంటే ఈ గంధాలు మీకు బయట ఎక్కడా కూడా దొరకవు తల్లి. ఇదేంటి అనంటే మా సహస్తాలతో మేము తయారు చేసి 90 రోజుల పాటుగా రాజశ్యామలాదేవి దగ్గర పెట్టి దాని మీద ఒక అపూర్వ శక్తి కూడా వేస్తాము. ఎందుకంటే కేవలం గంధం పెట్టుకుంటే సమస్య తీరుతుందా అని చాలా మంది అంటారు. అవును గురుగారు. ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలి? మొదలు దానికి ఒక శక్తి రావాలి. అవును గురుగారు. చాలా మటుకు అంటుంటారు, ఒక వస్తువుని అక్కడ పెడితే ఆ శక్తి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు తల్లి, మనిషికి ఏమి తినకుండా ఏమైపోతాడు? నీరసించిపోతాడు. వీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టడం కాదు, ఒక అద్భుతమైన స్తోత్రాలతో వల్లించుకుంటా అమ్మవారి దగ్గర పెట్టేసి పారాయణము చేస్తూ ఉంటాము. ఆ పారాయణ శక్తి వలన దీనికి ఒక అమోఘమైన శక్తులు వస్తాయి. ఖరీదమ్మా కింద మనం ఫోన్ నెంబర్ వేస్తున్నాం కదా, ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేస్తే దీని గురించి వారికి చెప్తారు. ఒకవేళ దూర ప్రాంతం వాళ్ళు అయ్యారనుకో తల్లి, దూరపు ప్రాంతం వారికి ట్రావెల్ ఛార్జెస్ అంటే మనం ఒక కొరియర్ చేస్తాం కదా, కొరియర్ ఛార్జెస్ తో కలిపి ఇంత అనేది చెప్తారు. దాన్ని పట్టేసి వీళ్ళు అది ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది తల్లి.